నిన్న జరిగిన T20 ప్రపంచ కప్ భాగంగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2 పెద్ద మ్యాచ్. అందులో మనం గెలిచాము. చాలా మంచిగా అనిపించింది నాకు అది గెలిచినప్పుడు. అది వన్ సైడెడ్ మ్యాచ్ అది. ఇంగ్లాండ్ నాకు 2022 గుర్తుకొస్తుంది T20 ప్రపంచ కప్ అది కూడా. సెమీఫైనల్లో మనము ఇలాంటి పరిస్థితి మనకి అక్కడ చాలా ఘోరంగా ఓడిపోయాము. మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందా అన్నట్టే అనిపించింది. కానీ ఆ పిచ్ వేరు, ఈ పిచ్ వేరు. అది మనకు మంచి ప్రతీకారం అయితే లభించింది. మంచి విజయం అది. ముఖ్యంగా ఆ కారణాలు ఎందుకు భారత్ ఎలా గెలిచింది అలాంటి కారణాలు మనం ఈ రివ్యూ వీడియోలో నేను చెప్తాను. అలాగే నేను చర్చిస్తాను కొన్ని విషయాలు. మరి ఇంగ్లాండ్ కూడా తను తక్కువేం కాదు. అది వాళ్ళు కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళు ఈ టోర్నమెంట్లో వాళ్ళు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొనే వచ్చారు. వాళ్ళకి గ్రూప్ స్టేజ్లో వర్షం ఆటంకం అయింది. మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు కూడా ఈ సెమీఫైనల్ 2కి క్వాలిఫై అయ్యారు. మరి భారత్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు దాదాపు అన్ని మ్యాచ్లు గెలిచారు. ఒక మ్యాచ్ వర్షానికి ఆవుతి అయిపోయింది. వాతావరణం విషయానికి వచ్చేస్తే నేను ప్రివ్యూలో చెప్పాను కదా, ఇక్కడ అన్ని వర్షాలు గత కొన్ని రోజులుగా వర్షాలు కురిశాయి. అలాగే చెల్లా చెదురుగా పిడుగులు కూడా పడ్డాయి. మరి నిన్నటికి వాతావరణం కూడా అదే రిపోర్ట్ ఉంది. ఇక నేను కూడా అదే అనుకున్నాను, ఇక వర్షం అయితే పడే ఛాన్సులు బాగా ఉన్నాయి, ఇక మ్యాచ్ జరిగే ఛాన్సులు తక్కువ, అలాగే ఇండియా కూడా క్వాలిఫై అయిపోతుంది అని అన్నాను. కానీ నా మాట అది దేవుడు కరుణించాడు. మ్యాచ్ మంచిగా సూజాగా సాఫీగా సాగింది. అక్కడక్కడ ఆటంకం ఒక ఆటంకమే అయింది, ఎదురైంది. మంచిగానే 20 ఓవర్ల మ్యాచ్ 40 ఓవర్లు బాగానే మంచిగా అన్ని ఓవర్స్ అయ్యాయి. మంచిగానే అనిపించింది నాకు. సూర్యుడు మంచిగానే అనిపించింది. మంచి వెదర్ కండిషన్స్, మంచి అందరికీ అదే ఉంది వెదర్ కండిషన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్కి సెకండ్ ఇన్నింగ్స్కి. ఎందుకంటే అది పొద్దుగాల మ్యాచ్ కాబట్టి. మరి టాస్ విషయానికి వచ్చేస్తే నేను ప్రివ్యూలో చెప్పుకున్నాను కదా, ఇక్కడ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారని. ఎందుకంటే ఇక్కడ 5 మ్యాచ్లు జరిగితే అందరు క్యాప్టెన్లు బౌలింగ్ ఎంచుకున్నారు. దానిలో కొన్ని మ్యాచ్లు రన్ చేజ్లో గెలిస్తే కొన్ని డిఫెండ్ చేసి గెలిచారు. అలాగే ఇంగ్లాండ్ క్యాప్టెన్ కూడా బౌలింగ్ ఎంచుకుండు. మరి రోహిత్ శర్మను అడిగితే నేను బ్యాటింగ్ ఎంచుకుంటాను, ఎందుకంటే అది స్లో అవుట్ ఉంది, సెకండ్ ఇన్నింగ్స్లో కష్టం ఆడడానికి కష్టమవుతుంది. ఆ తరుణంలో మేము బ్యాటింగ్ చేద్దామని అనుకున్నామని చెప్పాడు రోహిత్ శర్మ. ఆ నిర్ణయం నేను ఆ మ్యాచ్ అంతా అయిపోయాక అవును ఇది మంచి నిర్ణయమే అని నాకు అనిపించింది. సరే, ఇప్పుడైతే ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ మొదలైంది. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లలో అంత ఫామ్లో ఉన్నాడు, కానీ పరుగులు అతని బ్యాట్ నుంచి రావట్లే. అలాగే ఒక 6 మంచి అద్భుతమైన షాట్, అది మంచి టైంతో 6 కొట్టాడు. అలా షాట్ ప్రయత్నించి ఆడబోయి అవుట్ అయిపోయాడు. ఎందుకంటే అది బాల్ కూడా అక్కడ పిచ్ మీద బాల్ లో అవుతూ వస్తుంది. ఆ పిచ్కి ఈ పిచ్కి తేడాలు ఉన్నాయి. గత మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఆడిన పిచ్ ఈ పిచ్ చాలా డిఫరెన్స్ ఉంది. బాల్స్ కూడా అవ్వట్లే. మళ్ళీ వర్షాలు కూడా అవుట్ ఫీల్డ్ కూడా పెట్టుంది. అది కొన్ని 4లు కూడా పోలే. అక్కడ టైం కూడా ప్రాపర్గా అవ్వలేకపోతుంది. రోహిత్ శర్మ నుంచి కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. స్టార్టింగ్ ఒక పవర్ ప్లేలో 2-3 ఓవర్లు స్టార్టింగ్ ఇలా అయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ తన యాజ్ యూజువల్ మంచిగానే ఆడిండు. పవర్ ప్లే చాలా కీలకమైన షాట్లు ఆడిండు. ప్రెజర్ పెట్టిన ఇంటెంట్ అవన్నీ చూపించిండు రోహిత్ శర్మ. కానీ పిచ్ సహకరించకపోయినా కూడా బాగా ఆడిండు రోహిత్ శర్మ. తన షాట్స్ కరెక్ట్గా ఆడిండు. అప్పుడప్పుడు బాల్ బ్యాట్కి కూడా తగిలంటే ఎంత స్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్ అంత అది పడి ఆగొస్తున్నట్టు, లో వస్తున్నట్టు, అది అడ్జస్ట్ చేసుకోవాలి అవన్నీ ఆ పిచ్కి కాబట్టి కొంచెం సమయం తీసుకుండు రోహిత్ శర్మ. కానీ విరాట్ కోహ్లీ అతను బౌన్స్ని జడ్జ్ చేయలేకపోయాడు, అవుట్ అయిపోయాడు అన్ఫార్చునేట్గా. ఇది చూడాలి మరి ఫైనల్కి ఏం చేస్తాడో. విరాట్ కోహ్లీ పెద్ద మ్యాచ్ ప్లేయర్. అతను నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే తను డ్రెస్సింగ్ రూమ్లో మనం చూసాము, విరాట్ కోహ్లీని రాహుల్ ద్రావిడ్ ఏం కాదు పెట్టాలి నెక్స్ట్ టైం అన్నట్టు అన్నాడు. అప్పుడు చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచ కప్లో అంత రాణించలేకపోయాడు విరాట్ కోహ్లీ. తన కాంట్రిబ్యూషన్ చాలా కీలకము. ఎందుకంటే టాప్ ఆఫ్ ద ఆర్డర్లో వస్తాడు విరాట్ కోహ్లీ. అతను టీం కీలక సమయాల్లో మ్యాచ్లు గెలిపించిన విరాట్ కోహ్లీ ఇలాంటి సమయాలలో తాను లేనని బాధపడుతున్న తరుణంలో ఆ బాధను మాయం చేశాడు రోహిత్ శర్మ. మంచిగా ఆడిన రోహిత్ శర్మ చాలా కీలకమైన నాకు. రిషబ్ పంత్ తాను కూడా స్ట్రైక్ బాగానే రొటేట్ చేసిండు స్టార్టింగ్లో. ఆ తర్వాత షాట్ ఆడే ప్రయత్నంలో శామ్ కరణ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు 5th ఓవర్లో. తాను కూడా అది బాల్ జడ్జ్ అది ఏ పరంగా అవుట్ అయిపోయిందంటే బాల్
అది ఏ తరుణంలో ఎంత బౌన్స్ అవుతుందో అది తెలియక అది జస్ట్ ఫిక్ షాట్ ఆడిండు, అది మిడ్ వికెట్లో అవుట్ అయిపోయిండు రిషబ్ పంత్. అంటే మనకు తెలుస్తుంది ఇక్కడ ఇంటెంట్తో వచ్చారు, పవర్ ప్లేలోనే మనకి రన్లు ఎక్కువ స్కోర్ చేస్తే ఆ తరుణంలో మనకి మంచి బోల్డ్లో మంచి స్కోర్ పెట్టి వాళ్ళని చేసింగ్లో కష్టతరంగా చేయవచ్చని రోహిత్ శర్మ భావించిండు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఫామ్ అందుకోండు, అలాగే మంచి షాట్స్ ఆడిండు, స్పిన్నర్ని బాగా స్వీప్ షాట్, బౌలర్ని ఇంకా సిక్స్ అలరించాడు సూర్యకుమార్ యాదవ్. వాళ్ళ పార్ట్నర్షిప్ కీలకం. రోహిత్ శర్మ నేను ఏమనుకున్నా అంటే రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయినాక అబ్బా ఏమ్రా ఈ గోలా సెమీఫైనల్ మ్యాచ్లో మళ్ళీ ఓడిపోతామా అన్న తరుణంలో రోహిత్ శర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ 8 ఓవర్ల వరకు మంచి బ్యాటింగ్ చేసి మళ్ళీ ఆడ వర్షం ఆటంకం ఎదురైంది 90 నిమిషాలు ఎంతో. ఆ తర్వాత మళ్ళా ఒక 2 ఓవర్లు కుదురుకున్నారు బ్యాటింగ్లో. ఆ తర్వాత శామ్ కరణ్ ఓవర్లో 19 రన్లు ఎంతో వచ్చాయి. అక్కడి నుంచి మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. అలా అలా వీళ్ళ పార్ట్నర్షిప్ 73 వరకు వెళ్ళింది. దీనికి ముఖ్య కారణం సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఇద్దరు చాలా మంచిగా ఆడారు. నాకు సూర్యకుమార్ యాదవ్ మీద అనుమానం ఉంది, ఎందుకంటే ఇలాంటి పిచ్ల మీద సూర్యకుమార్ యాదవ్ నేను అంత చూడలే ఎక్కువగా ఆడడం, ఎందుకంటే దానికి ఎక్కువ మంచి మంచి పిచ్చులు లభిస్తుంటాయి, బ్యాటింగ్ సర్ఫేసెస్ ఎక్కువ T20లా అవే లభిస్తుంటాయి. కానీ ఇక్కడ ఈ పిచ్ ప్రకారంగా ఎట్లా ఆడతాడు అని సందేహం పటాపంచలు చేస్తూ మంచి పరుగులు సాధించాడు, చక్కటి షాట్స్ ఆడిండు, మంచిగా అనిపించింది. సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ సమయానికి ఆదుకుండు ఇండియాని. ఆదిల్ రషీద్ ఇంకా లివింగ్స్టన్ని బాగానే ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆదిల్ రషీద్ రోహిత్ శర్మ వికెట్ని తీసిండు, అది 6 కొట్టే ప్రయత్నంలో గూగులీ బాల్ వేసిండు, అది డిసీవ్ అయిపోయిన రోహిత్ శర్మ అవుట్ అయిపోయిండు. ఎందుకంటే మనకి పరుగులు కావాలన్న తరుణంలో రోహిత్ శర్మ అన్ఫార్చునేట్గా 50 కొట్టినాక అవుట్ అయిపోయిండు. ఇంకొద్దిగా ఉంటే ఒక 20 పరుగులు 10 పరుగులు ఎక్కువ వస్తుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిండు. అలాగా అతను నాకు సర్ప్రైజ్ నేను ఏమి ఆశ్చర్యం ఏం పడలే, ఎందుకంటే మనకి రన్స్ కావాలంటే మన ప్లేయర్ని హార్దిక్ పాండ్యా సరైన ప్లేయరు, ఆయన మంచిగా ఆడిండు. అలాగే సూర్యకుమార్ యాదవ్, క్రిస్ జార్డన్ బౌలింగ్లో 2 సిక్స్లు, ఒకటి లాంగ్ ఆన్ ఒకటి లాంగ్ ఆఫ్లో అద్భుతమైన సిక్స్లు అవి, 2 బాల్ 2 సిక్స్లు. మరో బాల్లో కొట్టే ప్రయత్నంలో ఇతను హార్దిక్ పాండ్యా కదా, ఆ ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు ఇతను కూడా. హార్దిక్ పాండ్యా మంచి క్యామియో ఇన్నింగ్స్ హార్దిక్ పాండ్యా నుంచి, మంచి చక్కటి ఆట తీరు కనబడింది మనకి హార్దిక్ పాండ్యా నుంచి. మరి సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేస్తే అతను కూడా అవుట్ అయిపోయాడు 6 కొట్టే ప్రయత్నంలో. బాల్ స్లోవర్ బాల్, అది టైం చేయలేకపోయిండు, అది కూడా అవుట్ అయిపోయాడు సూర్యకుమార్ యాదవ్. అతను 47 పరుగులు చేసిండు. ఆ తర్వాత డూబే వస్తాడని అందరు అనుకున్నారు, కానీ జడేజా వచ్చిండు. నేను అక్కడనే షాక్ అయినా, ఎందుకంటే జడేజా దూబేని పక్కకు పెట్టి జడేజాని ఎట్లా తీసుకొని వస్తారని. కానీ జడేజా అతనికి దక్కిన అవకాశాల్లో బాగానే రాణించిండు, మంచి చక్కటి షాట్లు ఆడిండు ఆర్చర్ బౌలింగ్లో లాస్ట్కి. ఆ తర్వాత దూబే ఏం చేయలేకపోయిండు, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయిండు. అసలు క్రిస్ జార్డన్ బౌలింగ్లో ఆ బాల్ ఏం తిరగలే, అటు ఏం మూమెంట్ లేదు, అయినా అని అది టెంటేటివ్గా పుష్ చేసిండు, అది నర్వస్నెస్ ఉన్నట్టు అనిపించింది నాకైతే, అవుట్ అయిపోయిండు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా తనకు జల్లుమని కురిపించిన ఒక బాల్, ఒక 6ని పంపించి ఆమాంతం మంచి పరుగులు లభించాయి. నేను ఏమనుకున్నానంటే దాదాపు 155 ఉంటుందేమో పార్ స్కోర్, అంటే 170 అట్లా వరకు తీసుకొని వచ్చిందంటే మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ పిచ్ చాలా కష్టంగా ఉంది, మరి చూస్తుంటే తెలుస్తుంది ఎక్కడ అంటే. నాకు లివింగ్స్టన్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ 4 కొట్టినప్పుడు తర్వాత 5 బాల్ వరుసగా డాట్లు పడ్డాయి. అంటే ఏ మాత్రం కొట్టలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. బాల్ కూడా గ్రిప్ అవుతుంది, స్లో వస్తుంది బ్యాట్ మీదకి. ఆ పవర్స్ కూడా పవర్తో జనరేట్ చేయాలంటే అది కష్టసాధ్యకరం, చాలా కష్టం అది. సెకండ్ ఇన్నింగ్స్లో అది ఏమవుతుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఎక్కడ అంటే లివింగ్స్టన్కి 1 వికెట్ కూడా లభించలే, కానీ బౌలింగ్ మంచిగా వేసిండు. 6 పరుగులు ఇచ్చిండు, మొత్తం కలిపి 24 పరుగులు వచ్చాయి. క్రిస్ జార్డన్కి 3 వికెట్లు లభించాయి, అతను ఎక్స్పెన్సివ్ ఉండే. అలాగే ఇతను కూడా ఎక్స్పెన్సివ్ ఉండే, శామ్ కరణ్. మీద అందరికీ వికెట్స్ లభించాయి, కానీ 150 వరకు రెస్ట్రిక్ట్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ బ్రిలియన్స్, మరి ఇంకా రోహిత్ శర్మ, అలాగే జడేజా, అక్కడక్కడ హార్దిక్ పాండ్యా, చిన్న ఇవి చాలా పెద్ద క్రూషియల్, ఇవి చిన్న ఇన్నింగ్సే, కానీ 10, 15, 20 అలాంటివి చాలా కీలకమైనవి. స్ట్రైక్ రేటు అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్.
అలాగనే దానివల్లనే మనం 171కి చేరుకున్నాం ఆఖరికి. అక్కడ అంటే రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేసేసిండు, అది బాల్ చూడలేకపోయిండు. అది ఏమంటారు ఫిలిప్ సాల్ట్ చూడలేకపోయిండు బాల్. అది మంచి టైమింగ్తో కొట్టిండు, కానీ ఆ క్యాచ్ పట్టుంటే ఇట్లుంటుండేనే ఏమో ఆర్చర్ బౌలింగ్లో, అది పవర్ ప్లేలో. అది ఇప్పుడే గుర్తుకొచ్చి ఇప్పుడే అయిపోయాను. అది పట్టుంటే ఏమవుతుండేనేమో ఇప్పుడు కూడా ఏమీ ఊహించలేకపోతున్నాను. మరి ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ ఇద్దరు అగ్రెసివ్ ఓపెనర్స్. ఈ ప్రపంచ కప్ మంచిగానే ఆడినారు ఇద్దరు. మంచిగానే ఆడే ప్లేయర్స్. ఇలాంటి పిచ్ మీద చాలా టెస్టింగ్ కండిషన్స్ వాళ్ళకి. మరి ఫస్ట్ రాజ్దీప్ సింగ్ మంచిగా వేసిండు, బుమ్రా కూడా మంచిగా వేసిండు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్లో బట్లర్ మంచి ఊపండుకుండు. అలాగే ఫిలిప్ సాల్ట్ ఆడుతున్న షాట్స్ ఆడదాం అనుకున్న టైంలో బుమ్రా అద్భుతమైన స్లోవర్ బాల్, అది ఆఫ్ కటర్ అనుకుంటున్నాను నేను, ఆఫ్ కటర్ వేసేయండు. ఆ బాల్ తిరిగి లెగ్ స్టంప్ తాకింది. అద్భుతమైన డిసీవ్ బాల్, అది ఈజీగా వేసేసాడు ఫిలిప్ సాల్ట్. అతను ఊహించలే ఆ బాల్ అట్లా వేస్తాడని. అందుకని బుమ్రా అంత ఇంటెలిజెంట్ బౌలరు. అక్షర్ పటేల్ ముఖ్యంగా చాలా మెచ్చుకోవాలి అక్షర్ పటేల్ గురించి. ఆ పవర్ ప్లేలో 2 ఓవర్లో 2 వికెట్లు, అది కూడా ఫస్ట్ బాల్ ఈ 2 ఓవర్లో. 4 ఓవర్లో 6 ఓవర్లో మంచి వికెట్లు లభించాయి. అలాగే అది రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో జాస్ బట్లర్ గ్లౌజ్కి ఆకి రిషబ్ పంత్ క్యాచ్ కొట్టిండు. ఎందుకంటే మనకు తెలుసు బట్లర్ అగ్రెసివ్ ఆడతాడని. మనకి పవర్ ప్లేలోనే రన్స్ ఎక్కువ తీసుకుంటేనే మనకి చేజింగ్లో అప్పుడు మంచి నిదానంగా ఆడుకోవచ్చని ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. అలాగే బేర్స్తో నేను ప్రివ్యూ చెప్పినట్టు అవుట్ అయిపోయాడు. అతను స్పిన్ బాగా స్ట్రగుల్ అవుతుండు. టెస్ట్ సిరీస్లో చూసాం, ఐపీఎల్లో కూడా అంత రన్ చేయలేకపోయాడు. అలాగే ఈ మ్యాచ్లో కూడా అవుట్ అయిపోయాడు. చాలా అది అక్షర్ పటేల్ మంచి అది కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో కవర్ రీజన్ పైన అది బాల్ లో అయ్యి అవుట్ అయిపోయాడు. మరి యారీ బ్రూక్ అతను కూడా మంచిగానే కొన్ని షాట్లు ఆడాడు. అతను కూడా కుల్దీప్ యాదవ్లో ఒక రివర్స్ స్వీప్ ఆడి ఇంకో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో బాల్ లెగ్ సైడ్కి తిప్పిండు, అది లెగ్ స్టంప్ తాకింది. చాలా క్లెవర్ బాల్ కుల్దీప్ యాదవ్. అలాగే శామ్ కరణ్ కూడా బాల్ని రీడ్ చేయలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ ఆ బాల్ పడి లోపలికి వచ్చింది, అది రీడ్ చేయలేకపోయాడు. కంప్లీట్ మిస్రీడ్ చేసిండు. అది రివ్యూ తీసుకున్నామని రివ్యూ ఫలితం లేకపోయింది. మోయిన్ అలీ ఏమో అక్షర్ పటేల్ లెగ్ సైడ్కి బాల్ వేస్తే అది కార్డ్ బ్యాక్కి రిషబ్ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేసిండు. అతను ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయినట్టు మోయిన్ అలీ, అందుకే క్రీజ్ లోపలికి టైంకి సరైన టైంలో రాలేకపోయాడు. లివింగ్స్టన్ కూడా రన్అట్ అయిపోయాడు అన్ఫార్చునేట్గా. అంతా కేఎస్ ఇలా బ్యాటింగ్లో రన్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. అప్పటికి చేజ్ కష్టం, అది చాలా కష్టం. ఎందుకంటే మరి పిచ్ కూడా సహకరించలేకపోతుంది వాళ్ళ బ్యాటింగ్కి. అలాగే స్పిన్నర్స్ మస్తు వేసిండ్రు, బాగా అనిపించింది నాకు. స్పిన్నర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిండ్రు. అక్షర్ పటేల్ ఏం చెప్పిండంటే బాల్ మంచిగానే తిరుగుతుంది కాబట్టి వికెట్ వేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆడే బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే ఆడే ప్రయత్నంలో వాళ్ళు కూడా అవుట్ అయిపోయినారు. మంచి బౌలింగ్ జడేజా కూడా మంచిగా చేసిండు. కుల్దీప్ చాలా మంచిగా చేసిండు, చాలా మంచిగా చేసిండు. అక్షర్ పటేల్ కూడా మంచి అక్కడ అక్షర్ పటేల్ పవర్ ప్లేలో వికెట్ తీయంగానే ఈ మ్యాచ్ మనదే అన్నట్టు నాకు అది ఆ ఫీలింగ్ అర్థమైపోయింది. ఎందుకంటే ఇది చాలా కష్టం గెలవడం. ఆ మొమెంటం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. లాస్ట్ ఓవర్లో మనకి ఆ ఇన్నింగ్స్లో లభించిన మొమెంటం ఈ ఇన్నింగ్స్లో కూడా క్యారీ అయింది. ఆ తర్వాత టైలెండర్స్ కాదు, ఆదిరాజన్ మంచి బ్యాటర్, అతను కూడా రన్అట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఏమైనా త్రూ అది మస్తు వేసిండు రన్నింగ్లో. మరి ఆర్చర్ కూడా 2 6లో ఎంతో కొట్టి అయిపోయింది. అప్పటికి అన్నే బుమ్రా జాకర్ వేసేసిండు, అవుట్ అయిపోయిండు. అదే ఇన్నింగ్స్ సమాప్తము. లైక్ ఎక్కడ ఇలా ఇంటెంట్, ఎక్కడ వీళ్ళు పోయినారు మ్యాచ్ కొట్టుకున్నారు అంటే తెలిసింది ఇక్కడ. అంటే నాకు 15 ఓవర్లో 16 ఓవర్లో జాఫ్రా ఆర్చర్కి బౌలింగ్ చేస్తే అది బ్యాట్కి టచ్ అయింది. అప్పుడు లివింగ్స్టన్ తనకి స్ట్రైక్ కావాలి, ఎందుకంటే రన్ రేట్ బాగా క్లైమ్ అయిపోయింది అప్పటికి. కానీ జాఫ్రా ఆర్చర్ డిక్లైన్ చేసేసిండు రన్, దానివల్ల లివింగ్స్టన్ అవుట్ అయిపోయాడు. ఎందుకంటే ఇతను ఆర్చరే సాక్రిఫైస్ చేసుకోవాలి వికెట్, కానీ సాక్రిఫైస్ చేయలేదంటే ఈ మ్యాచ్ గోవిందా అన్నట్టు ఆ టైంకి లైట్ తీసుకున్నట్టే అర్థమైంది ఇంగ్లాండ్ వాళ్ళు. అంటే బౌలర్స్ బాగా చేసిండ్రు, ఎంత పోయినా తక్కువనే. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లే మనం చాలా నష్టపోయాము. నాకౌట్ ఇట్లాంటి మ్యాచ్లలో మనము అన్ని మ్యాచ్లు గెలిచి నాకౌట్లలో మనము ఇంటికి పోయాము చాలాసార్లు. చాలా బాధ అనిపించింది. అలాంటి మ్యాచ్లు మనం కసిగా ఆడి గెలిచామంటే పెద్ద విషయంలో ఇది. రోహిత్ శర్మ కూడా అగ్రెసివ్గా ఫీల్డ్ సెట్లు అవన్నీ పెట్టిండు, మంచి బౌలింగ్,
మంచి స్పిన్నర్స్తోని కరెక్ట్గా వేయించిండు. బౌలర్స్ కూడా దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా చేసిండ్రు. మంచిగా అనిపించింది. ఓవరాల్ బౌలింగ్ మంచిగా అనిపించింది. ఒక విరాట్ కోహ్లీ, దూబే తప్పితే ఇక మిగతా నాకు ఇంత ఏం కనబడతలే. విరాట్ కోహ్లీ నమ్మకం ఉంది నాకు, అతను పెద్ద బ్యాటర్, రాణిస్తాడు. తను నేచురల్ గేమ్ ఆడితే బాగుంటుండే, కానీ అది తాను కూడా ప్రెజర్ పెడదామనే ప్రయత్నంలో తాను కూడా అవుట్ అయిపోయాడు. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అయిపోయాడు. విరాట్ కోహ్లీ పైన నాకు నమ్మకం ఉంది, ఏదో పెద్ద నాకు వస్తున్నట్టు దాచి పెట్టిండు, నాకు వస్తుంది అన్నట్టు చిరునవ్వుతూ మంచి సమాధానం ఇచ్చిండు. దాంతో నాకు మంచిగా అనిపించింది. అలాగే అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకు మంచిగా అనిపించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి ఆ రోడ్, ఎందుకంటే అక్కడనే వెన్ను ఏమంటారు మన వాళ్ళ బ్యాక్ బోన్ ఇరగొట్టేసిండు. లిటరల్గా చెప్పాలంటే కీలకమైన పవర్ ప్లేలో 2 వికెట్లు చాలా ఇంపార్టెంట్. అవి పెద్ద పెద్ద బ్యాటర్లు వికెట్లు తీసిండు. మరి ఇటు ఎక్స్ ఫ్యాక్టర్ సూర్యకుమార్ యాదవ్ మంచిగా ఆడిండు, దానికి న్యాయం చేసిండు ఎక్స్ ఫ్యాక్టర్ రోల్కి. మరి ఇంగ్లాండ్ తరఫున ఫిలిప్ సాల్ట్ న్యాయం చేయలేకపోయిండు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ రోల్కి. సో నాకైతే మంచిగా అనిపించింది. సంపూర్ణ విజయం ఇది, 1 సైడెడ్ విజయం నాకు తృప్తి పరిచింది. ఎందుకంటే నేను గత మ్యాచ్లలో నాకు అంత గేమ్ సంతృప్తి పరచలే. ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా నాకు అంత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఈ మ్యాచ్ మనకి 1 సైడెడ్ గెలిచాం కాబట్టి సాటిస్ఫాక్షన్, ఇలాంటి విజయం కావాలని ఎప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ భారత్ కూడా చాలా నమ్మకం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ మనం 1 సైడెడ్గా గెలిచాము. ఇలాంటి మ్యాచ్ నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చాలా మంచి కన్విన్సింగ్గా గెలిచింది ఇది. మరి ఫైనల్లో చూడాలి. మరి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఉంటుంది రేపు రాత్రి, చూడాలి. మరి ఆ ప్రివ్యూ వీడియో రేపు నేను మార్నింగ్ పెడతాను, చూడాలి. మరి లేకపోతే ఈరోజు రాత్రి పెట్టే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ రికార్డ్ చేస్తే. చూడాలి. ఇప్పటివరకు చాలు ఈ వీడియో. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రివ్యూ, ఇది సెమీఫైనల్ 2. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.